హాయ్ ఫ్రెండ్స్, మనము ఏవి క్వాలిటీ ఆవులు అయితే పొంగనూరు సంతలు అయితే చాలా అయితే వస్తాయి. కాస్ట్ అట్టే ఉంటాయి, అలాగే పాలు కూడా అలాగే ఇస్తాయి. ఓకే, చూశారు కదా, చాలా బాగా హెవీగా ఉన్నవి ఆవులు వచ్చేటప్పటికి. ఇవి రేట్లు అయితే అడిగి చూద్దాము, రైతులు వ్యాపారస్తులను అడిగి. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటంటే అనేది మనకు భారీ సైజు ఆవులు అయితే ఇక్కడ పొంగనూరు సంతలో, ఇక్కడ తెలంగాణ, రాజమండ్రి, వైజాగ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆవులు అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. ఈ సంత వచ్చి ప్రతి బుధవారం ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది. ఇక్కడ ఆవులు కొన్న వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు, వాళ్ళే అరేంజ్ చేస్తారనమాట. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఐ బటన్ కూడా ప్రెస్ చేయాలా. ఓకే, మరి రేట్లు అయితే అడిగి చూద్దాము. ఉన్నప్పటికీ మనకు హెవీ సైజ్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. చూశారు కదా, మంచి క్వాలిటీ ఆవు అయితే మనకు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది. మరి రేటు ఏమట్లు చెప్తాడో రైతునైతే అడిగి చూద్దాము. చూశారు కదా, చాలా హెవీ సైజ్ ఆవు. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు చాలా బాగా హెవీగా ఉంది. మరి రేట్ అయితే అడిగి చూద్దాము. ఇది మటుకు చాలా భారీగా పొదువు అయితే ఉంది అన్నమాట. అన్నను రేట్ అయితే అడిగి చూద్దాము. చూశారు కదా, చాలా క్వాలిటీగా అయితే ఆవు అయితే. అన్నా ఏం చెప్తావే రేటు? ఎవరు ఏనా ఎవరు ఒకరు చెప్పండి, ఏమవుతుంది? ఇది ఏం చెప్తావే? నువ్వు ఏం చెప్తానా? ఇది 1,80,000 అయితే చెప్తున్నాడు. అది మనకు ఆవు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉంది. ఓకే, మరి ఆవులు చూసుకున్నప్పుడు బాగున్నాయి. వీళ్ళు కొద్దిగా చెప్పేదానికి బరువు పడుతున్నారు అంతేగాని. ఓకే, అది వచ్చేటప్పటికి మనకు 1,80,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. పాలు ఎంత ఉండేది అన్నది? పాలు ఎంత ఉండేది? అది రాత్రి ఈనిందా? అది అనమాట, రాత్రి అయితే ఈనిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ ఈ విధంగా అయితే ఉన్నాయి. సంతలో వచ్చేటప్పటికి నా నంబర్ చెప్తావా మీది? నంబర్ చెప్పు మీది లేదా? అది ఓకే, మరి ఇవి మొత్తము ఇక్కడ డైరీ ఫారం వాళ్ళవే ఉంటాయన్నమాట. ఆవులు వచ్చేటప్పటికి రేట్లు కూడా అట్లే ఉంటాయి, పాలు కూడా అదే విధంగా ఇస్తాయి అన్నమాట. చూశారు కదా, ఆవులు అయితే చాలా హెవీగా ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా మనకి హెవీ సైజ్ ఆవులు అయితే ఉన్నాయి. మరి రేటు ఏమటి చెప్తాడో అన్ననైతే అడిగి చూద్దాము. ఏం చెప్తా అన్న రేటు? ఉండేలే, మామూలు ఎంత చెప్తున్నావు? 69. ఇది వచ్చేటప్పటికి మనకు జెర్సీ ఓలిస్టన్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ 69,000 అయితే చెప్తున్నా. అటు సైడ్ తినా అది 68. అదే అనమాట. ఆవులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి. ఇది 69, 69,000 అయితే రైతు అయితే ఉన్నాయి. పాలు ఎంత మట్టుకుంటాయి? 8-9 లీటర్లు పాల కెపాసిటీ వచ్చేటప్పటికి మనకు ఆవులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి అన్నమాట. ఓకే, రేట్లు ఈ విధంగా 10 అవునవును. మరి ఆవులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి. 9-10 లీటర్లు అయితే పాల కెపాసిటీ అయితే ఉంటుంది. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి సంతలో వచ్చేటప్పటికి. ఓకే, మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకి హెవీ సైజు బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. మరి పొదుపురంగా చూసుకున్న ఆవులు అయితే బాగానే ఉన్నాయి. మరి రేట్లు ఏమటికి చెప్తాడో రైతునైతే అడిగి చూద్దాము. చూశారు కదా, మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి. ఏం చెప్తారు నా బ్రదరు? 1,5. ఇది 1,05,000. అది 1,10,000. అది ఆవులు చూసుకున్నప్పటికీ ఇది 1,05,000 అయితే చెప్తున్నాడు. అది 1,10,000 జెర్సీ బ్రీడ్. ఎంత ఉంటాయినా పాలు? రోజుకి 25. రోజు మీద 25 లీటర్లు పాల కెపాసిటీ అయితే ఉన్నాయి. ఆవులు చూసుకున్నప్పటికీ హెవీగా అయితే ఉన్నాయి. నంబర్ చెప్తారా మీది? నంబర్ చెప్పు. చూసుకున్నప్పటికీ ఆవులు అయితే బాగా హెవీ సైజు ఆవులు. పొదుపరంగా చూసుకున్న ఆవులు అయితే మంచి బ్రీడు, కలర్ కూడా మంచి కలర్ అయితే ఉన్నాయి. 79 89 0 42 82. అదే అన్నమాట. ఓకే, మనకు ఆవులు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉన్నాయి.
చూసారు కదా, ఇది 1,05,000, అది 1,10,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు అనమాట. ఓకే మరి 1,25,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. 1,25,000 జొన్నపాలు 9 లీటర్ల పాలకి ఫస్ట్ అయితే ఉండాలని చెప్తున్నాడు. ఓకే, మనకు పళ్ళు కూడా అది ఓకే. రేట్లు అయితే ఈ విధంగా సంతలో వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా మనకు నమస్తే బ్రదర్, మనకు సిపియాన్ డైరీ ఫారం నుంచి మనకు హోలిస్టన్ బ్రీడ్ మంచి పొదుగు పరంగా అయితే బాగా హెవీగా ఉంది. చూసారు కదా, నింపా ఇప్పుడు 4-5 రోజుల్లో అయితే ఎంతదని చెప్తున్నాడు. ఏం చెప్పి రేటు 1,25,000, 1,25,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. పాలు ఎంత ఉన్నాయి ముందు? పాలు పూటకు 10 లీటర్ల పైన. అది అవునవును, 10 లీటర్లు తగ్గకుండా వస్తుంది మనకు హోలిస్టన్ బ్రీడ్. చూసుకున్నప్పటికీ నంబర్ చెప్పు బ్రదర్ మీది. 7013525809. అది అన్నమాట. చూడండి బ్రదర్, వీళ్ళ దగ్గర 365 రోజులు మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే 365 రోజులు ఉంటాయన్నమాట. ఇది ఒకటేనా పట్టుకొచ్చింది? అది మనకు చూసుకున్నప్పటికీ ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు. ఇవి కూడా మనకు సిపియాన్ డైరీ ఫారం నుంచి మనకు హోలిస్టన్ బ్రీడ్ మంచి క్వాలిటీలు అయితే వీరి ఫారంలో అయితే ఉంటాయన్నమాట. మనకు పొదుపరంగా చూసుకున్న ఆవులు అయితే బాగానే ఉంది అనమాట. పూట మీద 15 లీటర్ల పాల కెపాసిటీ అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇది కూడా మనకు హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ అనమాట. రెండు చూసుకున్నప్పటికీ మనకు పొదుపరంగా ఆవులు అయితే బాగా హెవీ క్వాలిటీలు అయితే ఆవులు అయితే ఉన్నాయన్నమాట. నమస్తే బ్రదర్, చూసారు కదా మనకు సిపియాన్ డైరీ ఫారం నుంచి మంచి క్వాలిటీలు అయితే వీరి ఫారంలో ఉంటాయి. మనకు పొదుపరంగా చూసుకున్నా బాగుంది. చూడా ఇప్పుడు 2 చూడ ఏం చెప్తావి? అదే చెప్పినాలే, ఏం చెప్తావు రేటు? ఇది 1,60, అది 1,70. పాలు ఏమట్టుకుండాయి రోజు మీద? అది మనకు ఇది 1,60, మనకు అది 1,70 అయితే చెప్తున్నాడు. 2 సెకండ్ లాక్టివేషన్ కింద అయితే ఆవులు అయితే ఉన్నాయి. రోజు మీద 30 లీటర్ల పాల కెపాసిటీ. చూసారు కదా, మంచి క్వాలిటీలు అయితే ఆవులు అయితే ఉంటాయన్నమాట. నంబర్ చెప్పు బ్రదర్ మీది, నంబర్ చెప్పు. 9515088957 అది అన్నమాట. చూడండి, మంచి క్వాలిటీలు అయితే వీరి ఫారంలో అయితే ఉంటాయన్నమాట. పొదుగు పరంగా చూసుకున్నా మనకు ఏ విధంగా ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట. ఓకే, ఆవులు అయితే భారీ సైజ్ ఆవులు. ఓకే ఓకే ఫ్రెండ్స్, అది అనమాట. సంతలో రేట్లు అయితే హెవీ క్వాలిటీ ఆవులు 1,70,000 వరకు అయితే హెవీ క్వాలిటీ 30 రోజు మీద 30 లీటర్లు పాలు ఇచ్చే ఆవులు అయితే సంతలో అయితే ఉన్నవి. ఓకే, మరి రేట్లు అయితే ఫిక్స్డ్ ఏమి ఉండవు, తగ్గిస్తారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మీకైతే ఇచ్చాను. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసము. అలాగే ఐ బటన్ కూడా ప్రెస్ చేయాలి. మీరు ప్రెస్ చేయకుండా ఉంటే మనకు వ్యూస్ అనేది చాలా తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇట్లు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్. ఓకే, మరి బాయ్.